ఆహా! ఇది చూసారు గదండీ ఇవే. ఈ గడ్డిలో ఎలా నడుస్తాం సార్. ఇప్పుడు ఇంత గడ్డి ఉంది. ఈ గడ్డిలో ఆ చిన్న పాప 2 సంవత్సరాలు 2 నెలల పాప అంటే ఎంత వరకు నడుచుకొని ఎళ్లి ఉంటుంది? ఎంత వరకు నడుచుకొని వెళ్ళుంటుందని జెప్పేసి మీరనుకుంటున్నారు. సో, దీంట్లో డెఫినిట్‌గా ఖచ్చితంగా ఏదో కంపల్సరీగా ఏదో ఎవరిదో పాత్రుంది. ఇంకోటేంటంటే బోరు వేశారు. ఇక్కడ బోరు వేశారు. ఒకసారి చూడొచ్చు మనము. సో, ఇది ఓపెన్‌గానే ఉందిది. ఇది ఓపెన్‌గానే ఉంది. కాకపోతే దీన్ని హైటే లేదు సార్. కాకపోతే దీన్ని మూసేశారు దీంతో. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ పాప హైట్ కూడా ఇంత లేదు. లేదు సార్. సో, ఇక్కడ నా తొడ వరకుంది చూడండి. పాప హైట్ ఎంతుండొచ్చు? మహా అయితే 2 అడుగులు ఉంటది అంటే సార్. నాకిక్కడ వరకుంది. పాప ఎంతుండొచ్చు? ఇంతుండొచ్చా? ఇంతకన్నా ఎంత ఉంటది సార్ పాపం. పాప వాళ్ళ తాత అంటే పాప వాళ్ళ మదర్ ఉన్నారు గదా! మదర్ వాళ్ళ నాన్న. చిన్నాన. చిన్నాన్న. చిన్నాన్న గారు ఇక్కడ ఆయన గూడా ఈ నెల 6వ తారీఖు నుండి ఆయన ఇక్కడే ఉన్నారు. వెతుకుతూ ఉన్నారు. రాత్రింబవళ్ళు వెతుకుతూ ఉన్నారు. సో, వచ్చిన వాళ్ళకల్లా ఆయన సపోర్ట్ చేసుకుంటూ మనవస్తులందరిని అందరిని ప్రతి ఒక్కరిని ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని. కాకపోతే ఈయన్నడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు కోటి అండి. ఓకే. కోటి గారు పాప మీకేమవుతుంది? పాప నాకు మనవరాలవుతది సార్. ఓకే. మనవరాలంటే ఎట్లా అంటే నా కూతురు మా అన్నయ్య వాళ్ళ కూతురు ఆహా! నాకు కూతురే కదా అవుతది. ఓకే. ఆ! దీన్ని పెట్టంటే అట్‌లీస్ట్ ఈళ్ళు తప్పుడు ప్రచారం పెట్టే టీవీ9 మొత్తం అందరిని అంటలేదు నేను. కొంతమందిని అంటున్నాను. తప్పుగా ప్రచారం పెడుతుంది. నూతిలో పడిపోయింది, బావిలో పడిపోయింది, అక్కడ పడిపోయింది, ఇక్కడ పడిపోయింది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. కోటి గారు హ్మ్. యాక్చువల్‌గా ఏం జరిగింది అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఏం జరిగింది చెప్పండి? ఫస్ట్ వాళ్ళ నాన్న కోసం వచ్చింది సార్ పాపైతే. హ్మ్. వాళ్ళ నాన్నగారు ఇంటికి దేబెట్టారు. దేబెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారే వచ్చింది. రెండోసారి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దేబెట్టారు ఇంటికి. దేబెట్టిన తర్వాత ఆళ్ళ నాన్న ఇలా ఈ రూట్‌న వచ్చేసారు. ఈ రూట్‌న వచ్చిన తర్వాత ఈ రూట్‌న వచ్చిన తర్వాత కొబ్బరి బండాలు అలాగా అయ్యే కొబ్బరి చెట్లు సార్. హుహు. కొబ్బరి చెట్లు కొబ్బరి బండాలు తీసుకొని ఆ రూట్‌న అలా ఎళ్ళిపోయారు. ఇలా రాలేదు మళ్ళీ. ఆ పాప, కుక్క ఇలా వచ్చేసారు సార్. హుహు. తర్వాత 20 నిమిషాల్లో కనిపించలేదు సార్ పాప. మరి పాప ఇంతమంది ఇంతమంది ఉన్నాక 2 సంవత్సరాల 2 నెలల పాప హ్మ్. మీరు ఎంతసేపటికి మీ ఇంట్లో వాళ్ళు గ్రహించారు? ఎంతసేపటికి వెతకడం ప్రారంభించారు? 5 నిమిషాల్లో వెంటనే ఇమ్మీడియేట్‌గా ఫోనొచ్చింది సార్ మాకు. ఓకే. అంటే ఫోనొచ్చింది. పాప కనిపించకుండా పోయిన 10 నిమిషాలకి స్టార్ట్ చేసారా వెతకడం? వెంటనే నెలికాం సార్. మరి పాప 2 సంవత్సరాల 2 నెలల పాప ఈ హ్మ్. 10 నిమిషాల్లో ఎంత దూరం నడవగలదు? మహా అయితే మీరు చూసారు కదా సార్ ఈ గడ్డి ఎలా ఉందో. హ్మ్. మనం అందులో నడవగలుగుతాం సార్. హ్మ్. ఇంతవరకైనా వచ్చుంటది. ఈ ఈ రోడ్డు కూడా నిన్న మొన్న క్లీన్ చేశారు ఇది. ఇది కూడా గడ్డి. హ్మ్. వచ్చుంటే మహా అయితే 1 కిలోమీటర్ వస్తది సార్. అంత 10 నిమిషాల్లో ఆ చిన్న పాప కిలోమీటర్ కూడా నడవలేదండి. అవును సార్. తిప్పి కొడితే నన్నడిగితే మాత్రం హాఫ్ కిలోమీటర్ అలా అవును చేసుకుంటూ సార్. ఒక 300-500 మీటర్లు అవును సార్. నడవగలుగుతదేమో. అవును సార్. దానికంటే ఎక్కువ అవును సార్. నడవలేదు. మీరన్నది. ఎందుకంటే ఆ పాపకి ఉన్న శక్తి అట్లాంటిది. అవును సార్. సో, ఈ 10 నిమిషాల్లో ఏం జరిగుండొచ్చు? ఇక్కడేమన్నా క్రూర జంతువులు లాంటివి ఉన్నాయా? లేవు సార్. అవేమి లేవు సార్. క్రూర జంతువులైతే ఏమి లేవు సార్. మా అల్లుడిని అడిగాను. అంటే నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. నా పాప నా మనవరాలు తప్పిపోయిన కాంచి నేను ఇక్కడ ఉన్నాను. ఓకే. హ్మ్. అంటే ఈ 10 నిమిషాల్లో ఏం జరిగుండొచ్చని మీరనుకుంటున్నారు? నాకైతే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారన్న డౌట్ సార్. సరే ఇక్కడ ఎత్తుకెళ్తే బయటికి పోవడానికి దారులేమున్నాయి? ఉన్నది సార్ ఇక్కడ ఈ స్పిన్సీ కంచి దగ్గర నుంచి ఎళ్ళిపోవచ్చంట. ఎళ్ళిపోవచ్చు. ఆ! సరే ఇప్పుడు ఇక్కడేదో ఫెన్సింగ్ ఉంది. అక్కడి నుంచి ఎళ్ళిపోవచ్చు. అది ఎళ్తే ఎక్కడికెళ్తుందది? ఎళ్తే అటు పక్కనే ఇంకో ఫార్మ్ ఆయిల్ తోట ఉన్నది సార్. ఇటువంటిదే హ్మ్. సేము. అది పెద్ద చెట్లయి. ఆహా! అటన్నా తీసుకెళ్ళిపోవుండాలా? లేదంటే ఈ కొండ వైపన్నా తీసుకెళ్ళిపోవాలా? నర్సీపట్నం నుంచి తుని వరకు 38 సీసీటీవీ ఫోటోలున్నాయి సార్. ఆహా! ఆ సీసీటీవీ ఫోటోలో ఒక్క ఫోటోలోను పడలేదు సార్. ఒక్క ఫోటోలోను పడలేదు. పడలేదు. సో, ఇప్పుడు ఇంకోటి చెప్పండి. ఇక్కడ ఈ పామ్ ఆయిల్ తోటలో సీసీటీవీ ఫుటేజ్ లేవా? ఉన్నాయి సార్. అక్కడున్నాయి. అక్కడ అక్కడ ముందున్నాయి. ఇంటి దగ్గరున్నాయి. లోపట? లోపట లేవు సార్. ఫెన్సింగ్ దగ్గర? అక్కడ లేవు సార్. సో, ఈ చిన్న పాపని హ్మ్. ఎవరన్నా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలనుకుంటే ఎందుకు తీసుకెళ్తారు? మా అల్లుడి మీద ఏదైనా గొడవలున్న వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు సార్. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరు? ఏం గొడవలవి? కారు గొడవలున్నాయి సార్. కార్ అంటే? అంటే మా అల్లుడు ఒక కారు కొనుక్కున్నాడు. హ్మ్. కారు కొనుక్కున్న తర్వాత అది లీజుకిచ్చాడు వేరేవాడికి. వేరేవాడికి లీజుకిచ్చిన తర్వాత ఆడు తాకట్టు పెట్టేసాడు. తాకట్టు పెట్టేసిన తర్వాత నా కారు ఎక్కడుందని అడిగితే నీకెందుకు సమాధానం చెప్పాలా అని ఉల్టాగా సమాధానం చెప్పాడు సార్. హ్మ్. చెప్పిన తర్వాత అది నా అల్లుడు జీపీఎస్ ట్యాగ్‌లో చూసి పలానా దగ్గర ఉన్నది అలాగని చెప్పేసని కారు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇది స్టేషన్ వరకు జరిగింది ఈ గొడవ. ఆ తర్వాత
స్టేషన్ లోనే సాల్వ్ అయింది సార్. సాల్వ్ అయిన తర్వాత తర్వాత ఏం జరిగింది తెలియదు. ఎంత కాలం అయింది ఇది అయ్యి? ఇది అయ్యి ఒక 6 నెలలు అవుతుందంట సార్. ఓకే. ఎవరెవరు ఉన్నారు దీని లోపట? అంటే ఈ ఎవరైతే ఆ చేశారు పేర్లు తెలియదు కదా సార్ నాకు. అంటే ఎవరు? అంటే మీకు తెలిసినంత వరకు ఎవరు వీళ్ళు? ఎంతమంది ఉన్నారు? మా అల్లుడు ఫ్రెండ్స్ అంట సార్. ఓకే. ఎంతమంది ఫ్రెండ్స్ అట్లాగా? ముగ్గురు సార్. ముగ్గురు. ఏం పేర్లు వాళ్ళవి? ఆ పేర్లు తెలియదు సార్ నాకు. ఏ ఊరు వాళ్ళు? వాళ్ళు కాకినాడ అంట సార్. కాకినాడ. వాళ్ళ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయంట సార్. మా అల్లుడికి చెప్పాడు సార్. ఓకే. మరి పోలీసులకు చెప్పారా? చెప్పారు సార్. యాక్షన్ తీసుకున్నారు సార్. వాళ్ళని అరెస్ట్ చేశారా? చేశారు సార్. ఓకే. ఏం ఏం తేలింది అరెస్ట్ చేసిన తర్వాత? అదైతే నాకు తెలియలేదు సార్. అంటే మీరు ఒక బాధితుల కుటుంబంలో ఉన్నారు. మీకు తెలీదు అని చెప్తున్నారు. నిజంగా తెలీదా? లేకపోతే మీరేమన్నా దాచిపెడుతున్నారా? లేదు సార్, నాకు నిజంగా తెలియదు సార్. ఓకే. సో దీంట్లో ఒకటి ఏంటంటే మీ అల్లుడి పైన కోపంతో అమ్మాయిని తీసుకొని చిన్న పిల్లని తీసుకొని వెళ్ళి ఉండవచ్చు అని చెప్పేసి మీ డౌట్ అవును అంటున్నారు. సార్. మీ డౌట్. అవును సో పోలీస్ ట్రీట్మెంట్ కి వాళ్ళు నోరు విప్పకుండా ఉంటారా? ఉంటారు సార్. ఎలా ఖచ్చితంగా. ఎలా ఎలా ఉంటారు? నాకైతే డౌట్ అయితే మా అల్లుడు ఎంత రిక్వెస్ట్ చేసినా సరే పోలీసు వాళ్ళు ఎంతైనా కొట్టారు సార్. వాళ్ళు కొట్టినా సరే నో రిప్లై సార్. వాళ్ళు నేను అదే అడుగుతున్నాను. అవును సార్. పోనీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అనుకోండి. అవును సార్. తీసుకెళ్తే ఏం చేసి ఉండే ఛాన్సెస్? మీ అల్లుడు మీద కోపంతో ఏం చేసి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మా ఫస్ట్ అయితే మా అల్లుడినే తీసుకెళ్దామని అనుకున్నారంట సార్. మా అల్లుడు దొరకలేదు సార్. చిన్న పాప దొరికేసింది. మరి వాళ్ళు లోపలికి ఎలా వచ్చి ఉండొచ్చు? అది మనకు తెలియదు సార్. అంటే ఇవన్నీ డౌట్స్ ఎందుకంటున్నానంటే మీరు ఇంకేమైనా గుర్తుకొస్తాయా ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే ఇట్లాంటి ఎవరైతే అంటే ఇప్పుడు పాప కనిపించట్లేదు. సో ఇంత పెద్ద తోటలో ఎటువంటి క్రూర మృగాలు లేవు. లేవండి సార్. ఏమీ లేనప్పుడు మరి ఏమైంది? ఇది చూసారు కదండి. ఇవే ఇప్పుడు ఇంత గడ్డి ఉంది. ఈ గడ్డిలో ఆ చిన్న పాప 2 సంవత్సరాల 2 నెలల పాప అంటే ఎంతవరకు నడుచుకొని వెళ్ళి ఉంటుంది? ఎంతవరకు నడుచుకొని వెళ్ళి ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో దీంట్లో డెఫినెట్గా ఖచ్చితంగా ఏదో కంపల్సరీగా ఏదో ఎవరిదో పాత్ర ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బోరు వేశారు. ఒకసారి చూడొచ్చు మనము. సో ఇది ఓపెన్ గానే ఉంది. ఇది ఓపెన్ గానే ఉంది. కాకపోతే దీన్ని మూసేశారు దీంతో. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పాప హైట్ కూడా ఇంత లేదు. సో ఇక్కడ నా తొడ వరకు ఉంది చూడండి. పాప హైట్ ఎంత ఉండొచ్చు? మా అయితే 2 అడుగులు ఉంటుంది. అంటే నాకు ఇక్కడ వరకు ఉంది. పాప ఎంత ఉండొచ్చు? ఇంత ఉండొచ్చా? ఇంతకన్నా ఎంత ఉంటుంది సార్? పాప వాళ్ళ తాత అంటే పాప వాళ్ళ మదర్ ఉన్నారు కదా, మదర్ వాళ్ళ నాన్న చిన్నాన్న గారు ఇక్కడ. ఆయన కూడా ఈ నెల 6వ తారీఖు నుండి ఆయన ఇక్కడే ఉన్నారు. వెతుకుతూ ఉన్నారు. రాత్రింబవళ్ళు వెతుకుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళకల్లా సపోర్ట్ చేసుకుంటూ అందరినీ ప్రతి ఒక్కరిని ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఈయన అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు కోటి అండి. ఓకే. కోటి గారు, పాప మీకేమవుతుంది? పాప నాకు మనవరాలు అవుతుంది సార్. ఓకే. మనవరాలంటే ఎట్లా అంటే నా కూతురు, మా అన్నయ్య వాళ్ళ కూతురు నాకు కూతురే కదా అవుతుంది. ఓకే. దీన్ని పెట్టంటే అట్లీస్ట్ వీళ్ళు తప్పుడు ప్రచారం పెట్టే TV9 మొత్తం అందరిని అంటలేదు. నేను కొంతమందిని అంటున్నాను. తప్పుగా ప్రచారం పడుతుంది. నూతిలో పడిపోయింది, బావిలో పడిపోయింది, అక్కడ పడిపోయింది, ఇక్కడ పడిపోయింది, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. కోటి గారు, యాక్చువల్ గా ఏం జరిగింది అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఏం జరిగింది చెప్పండి. ఫస్ట్ వాళ్ళ నాన్న కోసం వచ్చింది సార్ పాప అయితే. వాళ్ళ నాన్నగారు ఇంటికి దేబెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దేబెట్టారు ఇంటికి. దేబెట్టిన తర్వాత వాళ్ళ నాన్న ఇలా ఈ రూట్ని వచ్చారు. ఈ రూట్ని వచ్చిన తర్వాత కొబ్బరి బండాలు అలాగా అయ్యే కొబ్బరి చెట్లు సార్. కొబ్బరి చెట్లు కొబ్బరి బండాలు తీసుకొని ఆ రూట్ని అలా వెళ్ళిపోయారు. ఇలా రాలేదు. మళ్ళీ ఆ పాప కుక్క ఇలా వచ్చారు సార్. తర్వాత 20 నిమిషాల్లో కనిపించలేదు సార్ పాప. మరి పాప ఇంతమంది ఉన్నాక 2 సంవత్సరాల 2 నెలల పాప మీరు ఎంతసేపటికి మీ ఇంట్లో వాళ్ళు గ్రహించారు? ఎంతసేపటికి వెతకడం ప్రారంభించారు? 5 నిమిషాల్లో వెంటనే ఇమీడియట్ గా ఫోన్ వచ్చింది సార్ మాకు. ఓకే. అంటే పాప కనిపించకుండా పోయిన 10 నిమిషాలకి స్టార్ట్ చేశారా వెతకడం? వెంటనే నెలకాం సార్. మరి పాప 2 సంవత్సరాల 2 నెలల పాప ఈ 10 నిమిషాల్లో ఎంత దూరం నడవగలదు? మహా అయితే మీరు చూసారు కదా సార్, ఈ గడ్డి ఎలా ఉందో, మనం అందులో నడగలుగుతాం సార్. ఇంతవరకు అయినా వచ్చి ఉంటది. ఈ రోడ్డు కూడా నిన్న మొన్న క్లీన్ చేశారు. ఇది కూడా గడ్డి వచ్చి ఉంటే మహా అయితే 1 కిలోమీటర్ వస్తుంది సార్.
అంత 10 నిమిషాల్లో ఆ చిన్న పాప కిలోమీటర్ కూడా నడవలేదండి. అవును సార్. తిప్పి కొడితే నన్ను అడిగితే మాత్రం ఆక్కుంటూ కిలోమీటర్ అలా చేసుకుంటూ అవును సార్. ఒక 300 నుంచి 500 మీటర్లు అవును సార్. నడవగలుగుతదేమో. అవును సార్. దానికంటే ఎక్కువ అవును సార్. నడవలేదు. మీరన్నది. ఎందుకంటే ఆ పాపకి ఉన్న శక్తి అట్లాంటిది. అవును సార్. సో, ఈ 10 నిమిషాల్లో ఏం జరిగుండొచ్చు? ఇక్కడేమన్నా క్రూర జంతువులు లాంటివి ఉన్నాయా? లేవు సార్. అవేమి లేవు సార్. క్రూర జంతువులైతే ఏమి లేవు సార్. మా అల్లుడిని అడిగాను. అంటే నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. నా పాప, నా మనవరాలు తప్పిపోయిన కాంచి నేను ఇక్కడ ఉన్నాను. ఓకే. అంటే ఈ 10 నిమిషాల్లో ఏం జరిగుండొచ్చని మీరనుకుంటున్నారు? నాకైతే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారన్న డౌట్ సార్. సరే, ఇక్కడ ఎత్తుకెళ్తే బయటికి పోవడానికి దారులేమున్నాయి? ఉన్నది సార్. ఇక్కడ ఈ ఫినిషింగ్ కంచి దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చంట. వెళ్ళిపోవచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ ఏదో ఫెన్సింగ్ ఉంది. అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అది ఎళ్తే ఎక్కడికెళ్తుందది? ఎళ్తే అటు పక్కనే ఇంకో ఫామ్ ఆయిల్ తోట ఉన్నది సార్. ఇటువంటిదే హ్మ్. సేమ్. అది పెద్ద చెట్లయి. అటన్నా తీసుకెళ్ళిపోవాలా, లేదంటే ఈ కొండ వైపన్నా తీసుకెళ్ళిపోవాలా. నర్సీపట్నం నుంచి తుని వరకు 38 సీసీటీవీ ఫోటోలు ఉన్నాయి సార్. ఆ సీసీటీవీ ఫోటోలో ఒక్క ఫోటోలోనూ పడలేదు సార్. ఒక్క ఫోటోలోనూ పడలేదు. పడలేదు. సో, ఇప్పుడు ఇంకోటి చెప్పండి. ఇక్కడ ఈ పామ్ ఆయిల్ తోటలో సీసీటీవీ ఫుటేజ్ లేవా? ఉన్నాయి సార్. అక్కడ ఉన్నాయి. అక్కడ ముందున్నాయి. ఇంటి దగ్గర ఉన్నాయి. లోపట లోపట లేవు సార్. ఫెన్సింగ్ దగ్గర? అక్కడ లేవు సార్. సో, ఈ చిన్న పాపని హ్మ్. ఎవరన్నా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలనుకుంటే ఎందుకు తీసుకెళ్తారు? మా అల్లుడి మీద ఏదైనా గొడవలు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు సార్. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరు? ఏం గొడవలవి? అవి కారు గొడవలు ఉన్నాయి సార్. కార్ అంటే? అంటే మా అల్లుడు కారు కొనుక్కున్నాడు. ఆ కారు కొనుక్కున్న తర్వాత అది లీజుకి ఇచ్చాడు వేరొకడికి. వేరేవాడికి లీజుకి ఇచ్చిన తర్వాత ఆడు తాకట్టు పెట్టేశాడు. తాకట్టు పెట్టేసిన తర్వాత నా కారు ఎక్కడుందని అడిగితే నీకు ఎందుకు సమాధానం చెప్పాలా అని ఉల్టగా సమాధానం చెప్పాడు సార్. చెప్పిన తర్వాత అది నా అల్లుడు జీపీఎస్ ట్యాగ్ లో చూసి అలాని దగ్గర ఉన్నది అలాగని చెప్పాను. కారు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇది స్టేషన్ వరకు జరిగింది ఈ గొడవ. ఆ తర్వాత స్టేషన్ లోనే సాల్వ్ అయింది సార్. సాల్వ్ అయిన తర్వాత తర్వాత ఏం జరిగింది తెలియదు. ఎంత కాలం అయింది ఇది? ఇది అయ్యి ఒక 6 నెలలు అవుతుందంట సార్. ఓకే. ఎవరెవరు ఉన్నారు దీని లోపట? అంటే ఈ ఎవరైతే చేశారు తెలియదు సార్ నాకు. అంటే ఎవరు? అంటే మీకు తెలిసినంత వరకు ఎవరు వీళ్ళు? ఎంతమంది ఉన్నారు? మా అల్లుడు ఫ్రెండ్స్ అంట సార్. ఓకే. ఎంతమంది ఫ్రెండ్స్ అట్లాగా? ముగ్గురు సార్. ముగ్గురు. ఏం పేర్లు వాళ్ళవి? ఆ పేర్లు తెలియదు సార్ నాకు. ఏ ఊరు వాళ్ళు? వాళ్ళు కాకినాడ అంట సార్. కాకినాడ. వాళ్ళ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయంట సార్. మా అల్లుడికి చెప్పాడు సార్. ఓకే. మరి పోలీసులకు చెప్పారా? చెప్పారు సార్. యాక్షన్ తీసుకున్నారు సార్. వాళ్ళని అరెస్ట్ చేశారా? చేశారు సార్. ఓకే. ఏం తేలింది అరెస్ట్ చేసిన తర్వాత? అదైతే నాకు తెలియలేదు సార్. అంటే మీరు ఒక బాధితుల కుటుంబంలో ఉన్నారు. మీకు తెలీదు అని చెప్తున్నారు. నిజంగా తెలీదా? లేకపోతే మీరేమన్నా దాచిపెడుతున్నారు? లేదు సార్. నాకు నిజంగా తెలియదు సార్. ఓకే. సో, దీంట్లో ఒకటి ఏంటంటే మీ అల్లుడి పైన కోపంతో అమ్మాయిని తీసుకొని, చిన్న పిల్లని తీసుకొని వెళ్ళి ఉండవచ్చు అని చెప్పేసి మీ డౌట్ అంటున్నారు. మీ డౌట్. సో, పోలీస్ ట్రీట్మెంట్ కి వాళ్ళు నోరు విప్పకుండా ఉంటారా? ఉంటారు సార్. ఎలా ఉంటారు? నాకైతే డౌట్ అయితే మా అల్లుడు ఎంత రిక్వెస్ట్ చేసినా సరే పోలీసు వాళ్ళు ఎంతైనా కొట్టారు సార్. వాళ్ళు కొట్టినా సరే నోరు ఎప్పలేదు సార్. నేను అదే అడుగుతున్నాను. అవును సార్. పోనీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అనుకోండి. అవును సార్. తీసుకెళ్తే ఏం చేసి ఉండే ఛాన్సెస్? మీ అల్లుడు మీద కోపంతో ఏం చేసి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఫస్ట్ అయితే మా అల్లుడినే తీసుకెళ్దామని అనుకున్నారంట సార్. మా అల్లుడు దొరకలేదు సార్. చిన్న పాప దొరికేసింది. మరి వాళ్ళు లోపలికి ఎలా వచ్చి ఉండొచ్చు? అది మనకు తెలియదు సార్. అంటే ఇవన్నీ డౌట్స్ ఎందుకంటున్నానంటే మీరు ఇంకేమైనా గుర్తుకొస్తాయా ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే ఇట్లాంటి ఎవరైతే అంటే ఇప్పుడు పాప కనిపించట్లేదు. సో, ఇంత పెద్ద తోటలో ఎటువంటి క్రూర మృగాలు లేవు. లేవండి సార్. ఏమీ లేనప్పుడు మరి ఏమైంది?